అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలైతే జరగబోతున్నాయి. మరి రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున వీరికి మేలు జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ గనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా! మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ మీరు కనుక నిరాశ చెంది ఉంటే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు ఉన్న చోటనే ఫోన్ ద్వారా గురువుగారు తెలియపరుస్తారు. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ 8106914282. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. రేపటి రోజున వీరికి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి. అలాగే ముఖ్యంగా మీ ఇంట్లో అంటే ఒక స్త్రీ ద్వారా మీకైతే ఒక రహస్యం బయటపడబోతుందనే చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీకు కొన్ని సంఘటనలు అయితే ఆసక్తికరంగా మారబోతున్నాయి. అలాంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అప్పుడే పూర్తిగా అయితే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ముందుగా మనం చెప్పుకున్నట్లండి వృశ్చిక రాశి వారికి రేపటి రోజున కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలలో రేపు చాలా రోజుల నుండి మీరు అనుకుంటున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణ కార్యక్రమాలు అయితే రేపటి రోజున చేపట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున మీరు పూర్తిగా మీ యొక్క ఏదైతే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మునిగి తేలుతారనే చెప్పుకోవచ్చు. మీ మనసు కూడా చెలించిపోతుంది. అలాగే ఈ రోజున మీరు ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందబోతున్నారో కూడా తెలుసుకుందామండి. రేపటి రోజున మీకు బాగా అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఆదాయంలో కూడా మీరు రేపటి రోజున కొన్ని తేడాలను అయితే గమనించబోతున్నారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున గ్రహస్థితులకు మీకు చాలా భిన్నంగా అయితే కనిపించబోతున్నాయి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ రోజున మీకు ఒక ఆడ ఒక మగ వీరిద్దరిపై అంటే వీరిద్దరి వలన మీకు జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా అయితే ఆశ్చర్యపోతారు. అయితే ఏ విషయం పట్ల వారు మీ జీవితంలోకి అంటే మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల లేదంటే కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళ ఏంటనేది తెలుసుకుందాం. ఇక మీకు వారు అత్యంత సన్నిహితులేనండి, ఆప్తులు కూడాను. చాలా ఇష్టమైనటువంటి ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు, వీరిరువురు ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా అయితే మిగలబోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు చాలా వరకు మంచివారే, మీకు మేలు కోరుకునేవారే. కాకపోతే అంటే మీకు చాలా రోజుల నుండి కొన్ని ఆస్తి తగాదాల వలన కావచ్చు, లేదంటే మీకు ఏదైనా కానీ అంటే ఒక విషయం దాచిపెట్టడం వల్ల కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలను వేరే వారికి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయికి చేసే విధంగా, మిమ్మల్ని తక్కువ పరిచే విధంగా మాట్లాడటం కావచ్చు, ఇలాంటివి చేయడం వల్ల కొంచెం మీకు వారు దూరం అయ్యారు. అయితే వారి వలన రేపటి రోజున కొంచెం దుఃఖ శాతం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఏ విషయం అయితే అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఇంకేదైనా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, వారి వలన కొన్ని ఆరోపణలు అలాగే వారితో కాస్త గొడవలు జరిగేటటువంటి సూచనలు రేపటి రోజున ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయండి. ఇక వ్యాపారంలో మీకు చాలా చక్కగా రేపటి రోజున లాభాన్ని అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలండి. మీకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల్లో మీరు మాత్రం అత్యధికమైనటువంటి లాభాన్ని అయితే రేపటి రోజున గడిస్తారు. ఇక ఈ రోజున ఎవరైనా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కాస్తంత బాధగా అనిపించినా, లేదా వారు ఏదైనా చెప్పకుండా దాస్తున్నట్లు మీకు అనిపించినా కానీ మీరైతే అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే వారితో సమయాన్ని కేటాయించండి. అసలు వారు దేనికి బాధపడుతున్నారో తెలుసుకోండి. వారి బాధను కనుక్కునేటటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఖచ్చితంగా ఇలా చేయకపోతే వారు చాలా అంటే చాలా ముందు రోజుల్లో కూడా చాలా ఎక్కువగా బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారి విషయంలో మీరు చాలా వరకు కూడా అంటే వారి విషయంలోనే కాకుండా వారికి సంబంధించినటువంటి పూర్తి విషయాల్లో సర్వము కూడా మీరు కోల్పోవలసినటువంటి అవసరాలు ప్రతి ఒక్కటి కూడా ఏర్పడతాయి. కాబట్టి వారి బాధ వర్ణనాతీతమైనది. కాబట్టి వారి వెనక నిలబడండి. నేనున్నాననేటటువంటి ధైర్యాన్ని అయితే వారికి అందివ్వండి. నిజాలు తప్పకుండా మీరైతే తెలుసుకునేందుకు ప్రయత్నించండి. అలాగే ఆలస్యం చేయకుండా వారితో పాటుగా ఉంటూ జరిగినటువంటి విషయం మీద కాస్త చర్చ పెట్టి ఇక ఆ యొక్క చర్చలో వారి మీద పడినటువంటి నింద ఏమిటి, అసలు వారు దేని గురించి బాధపడుతున్నారు, ఇదంతా కూడా కారణాన్ని తెలుసుకొని వారికైతే ఒక మంచి సపోర్ట్గా అయితే మీరు ఉండాలి. ఇక లేదంటే వారి విషయంలో చాలా ప్రమాదం జరిగిపోతుంది ముందు రోజుల్లో. ఇక వారిని కంటికి రెప్పలా మీరే కాపాడుకోవాలండి. మీరు ఈ రోజున నిత్యము కూడా రేపటి రోజున చక్కగా మీరైతే వీలున్నంతసేపు శివారాధన చేసుకోండి. పరమేశ్వరుడికి మీకున్నటువంటి కష్టాన్ని తొలగించమంటూ మీ తరపున
స్వామినైతే వేడుకోండి. ఇక భగవంతుడు కూడా మీ యొక్క మాటను తప్పకుండా ఆలకిస్తాడు. భగవంతుడు వచ్చేవారికి ఆపద నుంచి తప్పకుండా బయటపడేస్తాడు. ఈ రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు వీలు కుదిరినప్పుడల్లా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యము కూడా పఠించుకుంటూ ఉండండి. వీలైతే కనుక మీకు అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకొని కాస్తంత సేపు స్వామి సన్నిధిలోనే సమయాన్ని అయితే గడిపేందుకు తప్పకుండా ప్రయత్నించండి. ఇక వీలుంటే హనుమాన్ చాలీసాను కూడా పఠించుకోండి. అలాగే దుర్గా స్తోత్రాలను పఠించుకోండి. లేదంటే కనీసం ఇంకా ఏదైనా కానీ అంటే మీకు సంబంధించినటువంటి ఇష్టదేవతారాధన అయినా సరే చేసుకోండి. చేసుకోకుండా అయితే అస్సలు ఉండకండి. ఇక రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి మంచి అక్షయ తృతీయ రోజు కాబట్టి రేపటి రోజున మీరు పూర్తిగా శివనామ స్మరణ చేసుకోవడం కానీ లేదంటే మీ ఇష్టదైవారాధన చేసుకోవడం కానీ లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే ముందు రోజుల్లో మీరు తప్పకుండా పొందుతారనే చెప్పుకోవాలి. ఇంకా చూసినట్లయితే మీకు సంబంధించినటువంటి అంటే ప్రతి విషయంలోనూ అంటే ఆర్థిక పరంగా లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైనా కానీ కొంచెం బాధపడుతున్నా కానీ డబ్బుకు సంబంధించినటువంటి అప్పులు కానీ లేదంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మీరు మోసపోవడం కానీ ఇటువంటివి ఏదైనా కానీ మీ జీవితంలో జరిగి ఉంటే కనుక రేపటి రోజున లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు అండి దీపంలో లవంగాన్ని వేసుకొని చక్కగా అమ్మవారికి నమస్కరించి మీరు ఏదైతే కోల్పోయారో ఏదైతే మీకు రావాల్సినటువంటి వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ లేదంటే డబ్బు కానీ ఇలా ఏదైనా కానీ ఉంటే మీ కోరికనైతే మనసులో చెప్పుకొని అమ్మకు సంకల్పం చెప్పుకోండి. తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కటాక్షం అయితే కలిగే తీరుతుంది. మీ అంటే మీపై ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా అమ్మవారిపై ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు మరింతగా పెంపొందించుకున్నట్లుగా కనుక అయితే తప్పకుండా అమ్మ కటాక్షం అనేది మీకు ఒక్క రోజులోనే కాకపోయినా ముందు రోజుల్లో మీకు ఏదో ఒక విధంగా అయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అయితే తోడవుతుంది. ఇక మీరు కూడా కొంత అంటే కొత్త బాధ్యతలను అయితే చేపట్టబోతున్నారనే చెప్పుకోవచ్చు. అంటే మీకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి కావచ్చు లేదంటే మీ స్నేహితులకు సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు కొత్త నిర్ణయాలను కొత్త వ్యవహారాలకు మీరైతే రేపటి రోజున నాంది పలకబోతున్నారు. మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఎలా ఉంటాయనేది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.